Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. అన్నవరం సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తుల అవసరాలు అనుగుణంగా ఏర్పాటు చేసిన సదుపాయాలు అమలయ్యే విధానం గురించి దేవస్థాన ఈవో నాదరావు సంబంధిత అధికారులను వెంట పెట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. వ్రతాలు నిర్వహించుకునే భక్తుల వద్దకు వెళ్లి స్వామివారి ప్రసాదం నాణ్యతపై తెలుసుకున్నారు. అదేవిధంగా దర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. కౌంటర్ల వద్ద ప్రత్యేక దర్శనం కోసం తీసుకునే టికెట్లు స్కానింగ్ అయ్యే విధానాన్ని పరిశీలించి ప్రతి టికెట్ స్కానింగ్ చేసి రసీదు భక్తులకు ఇవ్వాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు వితరణ చేసే పులిహోరను తిని నాణ్యతను పరిశీలించారు. అయితే ఈ క్షేత్రస్థాయి పర్యటనలో వెళ్లకు చెందిన ధర్మాని భక్తులు ఒకరు ఉదయం నుండి స్వామివారి దర్శనం మూసే వరకు క్యూ లైన్ లో పులిహోర, దద్దోజనం, బట్టలు వంటి ప్రసాదం కింద ఉచితంగా అందించాలని ఈవోను కోరగా యాజమాన్యంతో సంప్రదించి ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నం చేస్తామని సందర్భంగా వారికి తెలిపారు. పైనే కనపడుతుంది, కింద కనపడతలేదు. ఆ ముక్క మీద రమేష్ అన్నాడు. రమేష్ గుడి బడి అనేది మన పిల్లలకు నేర్పే ప్రదేశాలు. గుడిలోంచి బడి నుంచి నేర్చుకోవాలి. గుడికి వచ్చిన తర్వాత కింద పిల్లలు తిందాము తాగుదామని చూస్తుంటే ఈ కూల్ డ్రింక్లు, లేకపోతే చిప్స్ ప్యాకెట్లు, ఈ బిస్కెట్లు ఇలాంటివి తప్ప ఇది కూడా కనబడుతుంది. వాడి గుడిలోని ఇదే చూసి, బడిలోని ఇదే చూసి, రోడ్డు మీద చూసి ఇక్కడ పిల్లడికి ఏం నేర్పుతున్నామంటే పక్కనేమో షుగర్ పెట్టద్దంటారు, ఇంకోటి పెట్టద్దంటారు. మన ఫుడ్ మనం పెట్టేదాకా ఇలాంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో దర్దోజనం, పులిహారో, లేకపోతే చెక్కలో, వళ్ళో ఏదో ఒకటి మన సాంప్రదాయం, మన కట్టుబాటు మనం బయట నుంచి వచ్చిన దాన్ని చూసినా వాళ్ళకి అర్థమయ్యేదాకా ఇది ఆంధ్రదేశం అంటే ఇక్కడ ఇలాంటి తిండి తింటారు. అట్లీస్ట్ గుడిలో అయినా చూపించాలి కదండి. బయటికి వెళ్ళినా మంచూరియన్లు, లేకపోతే ఇక్కడ అవి అంటే ఇలాంటి ఫుడ్ అయిపోతుందండి ఎక్కడికైనా సరే. అట్లీస్ట్ పిల్లల విషయంలో వాళ్ళకి కావాల్సిన పళ్ళు మన తిండ్లు దొరికితే గుడిలో బాగుంటుందని చెప్పేసి త్రినాథరావు కూడా చెప్పాము. అది చేసేటప్పుడు చూడాలి.